ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సుమిత్ర, ఇది టీటీడీ చరిత్రలోనే, తిరుపతి చరిత్రలోనే ఒక పెను విషాదంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి ఒక దుర్ఘటన జరిగిన దాఖలాలు లేవు. నిజానికి టీటీడీలో గతంలో అనేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇతర వేడుకలు కావచ్చు, ప్రత్యేక వరుస సెలవుల సమయంలో కావచ్చు, లక్షల మంది తిరుమల కొండపైకి వస్తారు. వారందరినీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో టీటీడీకి చాలా అవగాహన ఉంది. టీటీడీ సిబ్బంది ఆ విషయంలో చాలా వరకు ఎక్స్పర్ట్స్ కూడా. కానీ నిన్న జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైనది. ఏదైతే ఆ తొక్కిసలాట చోటు చేసుకుందో, ఆ తొక్కిసలాట ఘటనలో ఏకంగా 6 మృత్యువాత పడ్డారు. సుమారు మరో 40 మంది ఇప్పటికే రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం రుయా క్యాజువాలిటీ ముంగిటే ఉన్నాము. ఇక్కడే దాదాపు సుమారు 15 మంది ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఇక్కడ పక్కనే ఉన్న స్విమ్స్ ఆసుపత్రిలో మరికొంతమంది చికిత్స పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడైతే ఒక విషాద వాతావరణం అయితే ఇంకా కూడా కొనసాగుతుంది. మరో 6-7 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. మనతో పాటు ఈ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, వాళ్ళతో మాట ప్రయత్నిద్దాం. అసలు ఆ గేటు ఓపెన్ చేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? ఏం జరిగింది? గేట్ ఓపెన్ చేసేటప్పుడు మేము అక్కడే ఉన్నాం సార్. కాకపోతే చాలా జనాన్ని ఒకసారి పోలీసులు అనౌన్స్మెంట్ చేసి ముందు ఏంటన్నారు, 12 గంటలకు మేము వదులుతాం, 12 గంటలకు వదులుతాం, అప్పటి వరకు కూర్చోండి, సమయం పాటించండి, 12 గంటలకు వదులుతామని చెప్పారు సార్. కానీ వాళ్ళు ఏం చేశారు, 12 గంటలకు వదులుతాం అన్న వాళ్ళు ఒక్కసారి 8:30 గేట్లు తెరిచేశారండి. ఆ గేట్లు తెరిచేయడం వల్ల ఒక్కసారి తోపుట్లో పోలీసులు కూడా అక్కడ లేరు సార్. లేకుండా గేట్లు తెరిచి వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు తోపులాట ఆడలాట అవడం వల్ల, ఇందులో ఆడమని చిక్కోడిపోవడం వల్ల ఆవిడ అందరి కాళ్ళ కింద పడిపోవడం వల్ల ఆవిడ అక్కడికక్కడ చాలా ఇదైపోయిందని అన్నారు. మాకైతే మాత్రం మేము చూడలేదు సార్, మేము కళ్ళారా చూడలేదు, చేయలేదు. పోలీసులు ఉన్నారా? పోలీసులు లేరు సార్. అక్కడ చాలామంది పిల్లలకు కూడా కాళ్ళే ఇరిగిపోయండి చాలామందికి. ఆ అంబులెన్స్లు వచ్చాయి, 2-3 అంబులెన్స్లు వచ్చి అందరిని తీసుకొని వెళ్ళిపోయారు బాడీలోనే. అయితే ఆ తర్వాత అంబులెన్స్లు ఎప్పుడు వచ్చాయి? వెంటనే అక్కడే ఉన్నాయి, తర్వాత వచ్చాయి సార్? వచ్చాయి లేవు, అక్కడ లేవు అంబులెన్స్లు అయితే లేవండి. తర్వాత వచ్చేయండి. వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటన్నారు, ఇక్కడ పరిస్థితి బాగోలేదు, కాసేపు ఆగండి అన్నారు పోలీసు. అంటే ఇలా జనాలు చచ్చిపోయారు, కాళ్ళు ఇరిగిపోయి అని చెప్పట్లేదు మాకు. అంటే ఇక్కడ ఏదో పరిస్థితి బాగాలేదు అందరికి ఆగండి అంటున్నారు. అంటే వీళ్ళు సైలెంట్గా అన్ని చక్కబెట్టేసి మా వాళ్ళు అంటే సార్ ఈవిడ భార్య. ఏం జరిగింది సార్, గేట్ ఒక్కిచ్చారు స్వామి, గొప్పకమని అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము మా ఆవిడ వెళ్ళిపోయింది కదా అనుకున్నాం. లేదా మేము దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలాగ జరిగిందని చెప్పట్లేదు. కరెంట్ ఉంది, కరెంట్ తోకూడదు, కరెంట్ ఉంది, మీరు వెనక్కి వెళ్ళిపోయిన వెళ్ళకండి అని లెక్కలో అంటున్నారు తప్ప పొజిషన్ అలాగ అయింది అని ఎవరు చెప్పట్లేదు. ఇంకేంది మా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి ఏదో విధంగా మేము వెళ్ళిన తర్వాత మా అబ్బాయి మేము వెళ్ళిపోయిన తర్వాత వైకుంఠ దర్శనం కూడా టికెట్లు తీసుకున్న తర్వాత మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది కదా, ఎక్కడొక్కడ ఉంటుంది లెక్కలు మేము అనుకున్నాం. తీరమొచ్చి అంత రాత్రి 11:30 అయిపోయినా కనబడట్లేదు, చేయట్లేదు. ఇప్పుడు ఏం చెప్పలేదు స్వామి. రాత్రి మా అబ్బాయి సెల్లని ఫోటో తీస్తే ఒక పోలీసు ఒక ఆవిడ మీ అమ్మ నేను ఎక్కించాను అంబులెన్స్కి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళానది. ఆ రాత్రి మీద వచ్చిన తర్వాత ఇక్కడ లేదు, లేకపోతే అక్కడ ఇంకో హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాం, అక్కడ లేదు. అక్కడ లేకపోతే ఇలా బయటకు వచ్చామని వీడియో వచ్చింది, సెల్లనే వచ్చింది. ఆ సెల్ల రాగానే మేము పరిగెట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు కొద్దిగా ఫోటోలు తీశారు మాట సెల్లోనే. అప్పుడు మా ఆవిడ ఏంటంటే అని చెప్తే మీ ఆవిడ ఏదంటే మారుతి గడిసా ఉన్నారు. కానీ రెస్పాండ్ అన్న వచ్చిన వరకు ఉండాలి కదా సార్. మేము అసలు చెప్పకుండా చేయకుండా మారుతి రూమ్లో ఎలా పెట్టేశారు. ఆయన భార్య ఈ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. బాడీ మార్చిల్లో ఉంది. అంటే తన మృతదేహం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏం జరిగిందో మనం ఇప్పుడు చాలా స్పష్టంగా విన్నాము. ఏమాత్రం అవగాహన లేకుండా, ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ పాటించకుండా ఒక్కసారిగా ఆ ఏదైతే గేట్ ఉందో ఆ గేట్ను ఓపెన్ చేయడం వల్లే దాదాపు ఆ గేటు వెనక ఉన్న వందల వేల మంది ఒక్కసారిగా తోసుకుంటూ క్యూలో రావడానికి చొరపడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ ఘటన జరిగినప్పుడు ఆ నిజానికి ఒక వ్యక్తి అంటే దాదాపు చాలా మందిని అక్కడే ఉన్న అంటే క్యూ లైన్కి అతి సమీపంలో ఉన్న పార్కులోనే భక్తులందరినీ కూడా ఉంచి మీరు కాసేపు వెయిట్ చేయండి, మీకు పార్కులో నుంచి నేరుగా క్యూ లైన్కి పంపిస్తాం, క్యూ లైన్లో నుంచి అర్ధరాత్రి తర్వాత టికెట్ల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు.
అయితే ఆ పార్కులో దాదాపు 10 గంటలుగా వెయిట్ చేస్తున్న భక్తుల్లో సహనం కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక మహిళ కొంత సిక్కుకు గురైంది, అస్వస్థకు గురైంది. తను గేటు ఓపెన్ చేసి వెళ్ళిపోతాను, తన పరిస్థితి బాగా హాస్పిటల్కి వెళ్ళాలంటే పోలీసులు ఏమాత్రం ఆలోచించకుండా, సరైన మేనేజ్మెంట్ పాటించకుండా ఆ ఒక్క మహిళను గేటు నుంచి బయటకు తీసుకువచ్చే క్రమంలో ఆ గేటును ఓపెన్ చేశారు. నిజానికి అదే సందర్భంలోనే పెద్ద సంఖ్యలో ఆ గేటు వెనక ఉన్న వేల మంది ఆ గేటును తోసుకుంటూ ముందుకు రావడం జరిగింది. దీంతో గేటు కూడా దాదాపు ఇరిగిపోయిన పరిస్థితిలో తోసుకొని అంతా కూడా లోపల బయటకు రావడంతో క్యూ లైన్కి ముందర రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. నిజానికి కొన్ని నిమిషాల పాటు అంటే చాలా మంది ఆ తొక్కిసలాటలో కింద పడిపోయారు. వారిపైన భక్తులంతా కూడా ఆగిపోయారు. నిజానికి వాళ్ళు పైకి లేస్తే గానీ కింద ఉన్న వారిని వెలికి తీసే పరిస్థితి లేదు. అట్లాంటి ఒక సందర్భం దాదాపు 20 మినిట్స్ పాటు కొనసాగింది. కింద అంటే కాళ్ల కింద ఇరుక్కుపోయిన వారు 20 నిమిషాల పాటు నరక యాతన అనుభవించారు. అక్కడే ఉన్న స్థానికులు, దుకాణదారులు, వ్యాపారస్తులు, వాహనదారులు అంతా కూడా హుటాహుటిన అక్కడికి వచ్చి కాళ్ల కింద ఇరుక్కుపోయిన భక్తుల్ని అతి కష్టమైన చాలా వరకు లాగే ప్రయత్నం చేశారు. కానీ వారు ప్రయోజనం పంచలేదు. చివరకు పోలీసులు కూడా అతి తక్కువ సంఖ్యలో అంటే దాదాపు ఒక 7-8 మంది పోలీసులు మాత్రం ఆ సందర్భంలో ఉన్నారు. చివరకు క్రౌడ్ మేనేజ్ చేయలేక క్రౌడ్ అంతా కూడా రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమిత్ర, అంటే మురళి, ఇంతకుముందు మనం ఒక మృతురాలి హస్బెండ్ మాట్లాడడం కూడా చూసామంటే ఎవరు చికిత్స పొందుతున్నారు, ఎవరు మృతి చెందారు అనే దానిపైన అంటే క్లారిటీ ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేశారా? హాస్పిటల్ దగ్గర అలాగే కన్ఫ్యూజన్లో చాలా మంది ఉన్నారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సుమిత్ర, మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు 6 మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా వైజాగ్ వాసులు, నర్సీపట్నం, ఒకరు తిరుపతి, అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒకరి మృతదేహం మాత్రం ఇంకా ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. అయితే మీరు అన్నట్లు ఇప్పుడే మనం ఒకరు చూసాం, ఒక మహిళ అంటే వాట్సాప్లో వచ్చిన ఒక ఫోటో చూసి, అంటే మృతురాలి ఫోటోలు నిన్న రాత్రి నుంచి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా హల్చల్ చేస్తున్నాయి. ఆ వాట్సాప్లో వచ్చిన ఫోటో చూసి తన భార్య అని గుర్తుపట్టారని చెప్పి ఒక బాధితుడు ఆవేదనగా చెప్తున్నారు. చివరకు మృతదేహం ఇక్కడ రుయా హాస్పిటల్ లేదు, స్విమ్స్ హాస్పిటల్ లేదు, కేవలం మార్చురీలో ఉంచామని చెప్తున్నారు. కాబట్టి తన మృతదేహం అంటే భార్య మృతదేహం కోసం భర్త, కుమారుడు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా మరొక మహిళ కూడా అస్వస్థతకు గురయ్యి మరణించిందని ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. మృతుల సంఖ్య 7 దాకా చేరే అవకాశం, అంటే తను తొక్కిసలాట్లో కాకుండా అంతకు ముందే కొంత సిక్ అయ్యి హాస్పిటల్కి వచ్చి చేరి ఇక్కడ చికిత్స పొందుతూ మరణించని చెప్తున్నారు. అంటే తొక్కిసలాట్లో అయితే 6 మంది చనిపోయినప్పటికీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ మొత్తం ఘటనలో 7 మంది దాకా చనిపోయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి రాబోతున్నారు. ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం మనం ఉన్న రుయా హాస్పిటల్ వద్దకే వస్తారు. ఇక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. ఇటు నుంచి మళ్ళీ పక్కనే ఉన్న స్విమ్స్ హాస్పిటల్ కూడా వెళ్తారు. అక్కడ కూడా బాధితుల్ని పరామర్శించారు. ఈ పరామర్శ అనంతరం అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం సీఎం నిర్వహించబోతున్నారు. ఇటు టీటీడీ, రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ అందరితో కూడా ఒక మీటింగ్ జరగబోతోంది. మొత్తంగా సీఎం అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ ఈ వ్యవహారాన్ని ఏమాత్రం సక్రమంగా నిర్వహించలేదు, అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇంత దారుణ దుర్ఘటన చోటు చేసుకుందన్న భావన ముఖ్యమంత్రిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వయంగా టీటీడీ చైర్మన్ ఎవరుతున్న బీఆర్ నాయుడు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే సీఎం టెలికాన్ఫరెన్స్తో మాట్లాడినప్పుడు అందరినీ కూడా తీవ్ర స్థాయిలో సీఎం మందలించారని చెప్పి కూడా స్వయంగా టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. అధికారుల వైఫల్యం తనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్న వ్యాఖ్యను కూడా ముఖ్యమంత్రి చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇక ఈ సమీక్షా సమావేశం అత్యంత హాట్గా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ సమీక్ష తర్వాత ఒక 2-3 అధికారులపైన, ఉన్నత స్థాయి అధికారులపైన వేటు పడే అవకాశం ఉందని కూడా బలంగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా మృతుల సంఖ్య ప్రస్తుతం అయితే తొక్కిసలాటకు సంబంధించి కేవలం 6గానే ఉంది. కాకపోతే మరో 5-6 ప్రస్తుతం వెంటిలేటర్ పైన వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరగవచ్చన్న అనుమానాలు డాక్టర్లు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్. ఇప్పుడు